డొనాల్డ్ ట్రంప్ చూస్తుంటే నయా సామ్రాజ్యవాది నేతగా అనిపిస్తుంది. ఎందుకంటే బ్రిటిష్ వారు అనుసరించిన విధానాన్ని ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్నాడు. తనకి ఏ దేశంలో ముఖ్యంగా ఏది వాళ్ళ అవసరం ఉంటే, ఏ దేశంతో అవసరం ఉంటే ఆ దేశంతో ప్రభుత్వాలను కూలగొట్టడం, తన అనుకూలమైన ప్రభుత్వాన్ని నిర్మించడం, లేకుంటే ఆ దేశ అధ్యక్షులను కిడ్నాప్ చేయడం అమెరికా వలస విధానానికి సాక్ష్యంగా అనిపిస్తుంది. ఇంతకుముందుకు మన వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను కూడా, మరియు ఇరాక్ అధ్యక్షుడిని సద్దాం హుస్సేన్ కూడా, మళ్ళీ లిబియా, మరి ఇంత పనామా అధ్యక్షులు కూడా ఇంతకుముందు అలాగే చేశారు. బట్ వాళ్ళకన్నా ఎక్కువ దుందుగుడుగా మాత్రం ట్రంప్ వివరిస్తున్నారు ఇంతకుముందుకున్న ప్రెసిడెంట్ల కన్నా. అయితే జార్జ్ బుష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సద్దాం హుస్సేన్ విషయంలో అలా ప్రవర్తించారు. అయితే ఇప్పుడు డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ నాకు ఈ దేశంతో పని ఉంది, ఈ దేశంలో మినరల్స్ అంటే ఖనిజాలతో నాకు పని ఉందని డైరెక్ట్గా చెప్తున్నాడు. గ్రీన్లాండ్ పైన కూడా కన్నేశారు. తన అధికారం కొత్తలోనే గ్రీన్లాండ్ కొనాలని ప్రయత్నించారు. అయితే గ్రీన్లాండ్ డబ్బులు ఇచ్చి అమ్మినా సరే ఓకే, లేకుంటే సైనిక చర్య ద్వారానే తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే దీనికి డెన్మార్క్ వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే నాటో సభ్య దేశాల్లో డెన్మార్క్ ఒకటి. నాటో అలయన్స్లో అమెరికాతో పాటు ఇతర యూరోప్ దేశాలు ఉన్నాయి. అయితే తను ఎవరి వ్యతిరేకతను ఆక్షేపించలేదు. తను అమెరికాకు ఏది కావాలనో అది తీసుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. అలాగే కొలంబా దేశాన్ని కూడా హెచ్చరికలు చేశారు. మరియు క్యూబాకు, మెక్సికోకు కూడా తను హెచ్చరికలు చేయడం జరిగింది. అలాగే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొంటున్న ఇండియా, బ్రెజిల్, చైనాకు కూడా ఆయన వ్యతిరేకించారు. ఈ దేశాలపై 500% టారిఫ్ వేయడానికి, సుంకాలు వేయడానికి బిల్పై కూడా సంతకాలు చేయడం జరిగింది. దీన్ని భారత్ లాంటి ఇతర దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే ఇంత మొత్తంలో టారిఫ్స్ వేయడం కూడా కరెక్ట్ కాదు. ఒక ప్రెస్ మీట్లో డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడుతూ, మోదీ గారు నన్ను సంతృప్తి పరచలేదు, నన్ను సంతోషపడే తను చేయట్లేదు కాబట్టి టారిఫ్స్ విధించానని తను బహిరంగంగా చెప్తారు. పక్తు వ్యాపారవేత్త మరియు నయా సామ్రాజ్యవాదిగా డొనాల్డ్ ట్రంప్ తయారవుతున్నారు. ఎందుకంటే ప్రపంచంలో అమెరికాని గ్రేట్ అనే నినాదాన్ని ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆ విధంగా తన అడుగులు కనిపిస్తున్నాయి. డాలర్ని ఏ దేశాలు అయితే వ్యతిరేకిస్తున్నాయో ఆ దేశాలపై తను ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుంకాల రూపంలో, టారిఫ్ల రూపంలో ఆ దేశాలను వ్యతిరేకిస్తూ అక్కడ ప్రభుత్వాలను కూల్చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. ఈ సామ్రాజ్యవాద వలస విధానాన్ని మనం అడ్డుకోకపోతే రేపు ఇతర చిన్న చిన్న దేశాలు అమెరికాకు దాసోహం అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అమెరికా, ఇండియా, చైనా, రష్యా లాంటి కొద్దిగా పెద్ద దేశాలు, సైనిక పరంగా కట్టిన దేశాలు వీటిని ఏం చేయలేదు.